హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ద ఛానల్. సింప్లీగా వంకాయ కొత్తిమీర కారం ఎలాగో చూద్దాం. ఫస్ట్ తాలింపు వేసుకొని తాలింపు వేగిన తర్వాత వంకాయని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్, కన్నెక్కకుండా ఉంటుందని. ఈ తాలింపు వేగిన తర్వాత ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను. నేను 2 ఆనియన్స్ వేసుకున్నాను. కొంచెం వంకాయలే ఉంటే నేను అలా చేశాను ఫ్రెండ్స్. వంకాయల క్వాంటిటీని బట్టి ఆనియన్స్ వేసుకోండి ఫ్రెండ్స్. అందులో కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్స్ త్వరగా వేగుతాయి. ఈ ఆనియన్స్ వేగిన తర్వాత మనం వంకాయలను తాలింపులో వేసుకోవటమే ఫ్రెండ్స్. వేసుకొని అలా 5 మినిట్స్ మూత పెడితే మగ్గిపోతాయి. వంకాయలు లేతగానే ఉన్నాయి కాబట్టి త్వరగానే ఉడికిపోతాయి ఫ్రెండ్స్, వేగిపోతాయి వంకాయలు. అందులో కారం ప్రిపేర్ చేసుకుందాము. కారం కోసం నేను 4 వెల్లుల్లిపాయలు, 4 కారానికి సరిపడిన చూసి పచ్చిమిర్చి వేసుకోండి ఫ్రెండ్స్. కొత్తిమీర ఎంత ఉంటే అంత వేసుకోవచ్చు ఫ్రెండ్, ఫ్లేవర్ అంత బాగుంటుంది కొత్తిమీర. కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే సింపుల్ అండ్ ఈజీ ఫ్రెండ్స్ ఈ కొత్తిమీర కారం, వంకాయ కారం. మామూలు వంకాయలు వేపుకొని కారం చల్లుకున్న ఇవి కాయలైనా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అలా కారం పట్టేసుకొని ఆ తాలింపులో వేసుకొని మూత పెట్టేసుకుంటే ఇలా దగ్గరకు రెడీ అయిపోతుంది. చక్కగా అయిపోయినా కొత్తిమీర చల్లుకుంటే వంకాయ కొత్తిమీర కారం రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మునక్కాయ పాలేసి పెట్టాను ఫ్రెండ్స్, అది ఎలాగో వీడియో చూద్దాము. నేను 3 ఆనియన్స్, 2 గ్రీన్ చిల్లీ, 3 మీడియం సైజు మునక్కాయలు తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. పాలేసి కాబట్టి ఇంకా గుజ్జు కోసం ఆనియన్స్ ఎక్కువ పడతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ వేసి తాలింపు వేసుకున్నాను ఫ్రెండ్స్. తాలింపు జస్ట్ ఆవాలు, జీలకర్ర పోపు వేసుకోవటం అంతే ఫ్రెండ్స్. తాలింపు వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసుకొని వేపుకోవాలి ఫ్రెండ్స్. మనం 5 మినిట్స్ ఆనియన్స్ వేగిన తర్వాత మనం కట్ చేసుకుంటే మునక్కాయలు కూడా వేసుకొని 5 మినిట్స్ అలా మగ్గనిస్తే బ్రౌన్ కలర్ వస్తే గోల్డెన్ బ్రౌన్. అప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అప్పుడు చూసుకొని కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని అలా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ 5 మినిట్స్ తర్వాత కొంచెం పాలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. అంతే, సింప్లీ ఈజీ. పాలు యాడ్ చేసుకొని ఉడికిన తర్వాత చిటికెడు చివరిలో పంచదార యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అంతా అయిపోయినాక కొత్తిమీర వేసుకొని దించేసుకోవటం ఫ్రెండ్స్. ఇలా రెడీ అయిపోతుంది మనకి మునక్కాయ పాలేసి గ్రేటెడ్. సింప్లీ అండ్ ఈజీ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్. ఇలా కర్రీ అంతా మనకి బాగా దగ్గరకు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇలా మొత్తం అయిపోయినాక ఇలా వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే